ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకునేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ సోయా చంక్స్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్, బీన్స్ని ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. చిన్నగా తరిగిన ఆనియన్, క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ఇందులో మనం టమాటో వేసుకోవాలి. ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక చిన్న చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇలా వేసుకొని దీని మీద ఒక 5 to 10 minutes క్యాప్ పెట్టేసి స్టీమ్ అవ్వనివ్వాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా బాయిల్ కావాలి. ఇది మంచిగా ఉడికిన తర్వాత, కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇది ఎలా బాయిల్ అవుతుందో. మనం వేసుకున్న వాటర్ అన్నీ కూడా ఇది పీల్చేసింది, ఇంకిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని దింపేయడానికి రెడీగా ఉందాం. దింపే ముందు మనం కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం వేయించి పక్క పెట్టుకున్న సోయా చంక్స్ ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. మేము బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.